ఎసిప్లైన తాజా వార్త అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. పాలమూరు జిల్లాలో ఈదురు గాలులతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిక్కుడు, టమాటా పంటలు నేలమట్టమయ్యాయి. చేతికొచ్చిన పంటను కోల్పోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. వెంకటేష్, అకాల వర్షాలతో పంట నష్టపోయినట్లుగా తెలుస్తుంది. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, భీకర గాలులతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పనపల్లి శివారులో రైతు 10 ఎకరాలలో బొప్పాయి పంట వేశారు. అది పూర్తిగా నిన్న కురిసిన వర్షాలకు, ఈదురుగాలులకు పంట పూర్తిగా నేల కొరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు టమాటా, చిక్కుడు పంటలు కూడా నేలమట్టమయ్యాయి. దీంతో రైతులు చాలా ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షానికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి, తాడూరు మండలాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షాలతో విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై విరిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. దాంతో పాటు పిడుగుపాటుకు సంబంధించిన మల్లయ్య అనే రైతు కూడా మృతి చెందాడు. ఇలా చాలా ప్రాంతాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిన్న ఎకాఎకిన పాలమూరు జిల్లాలో ఈదురుగాలు, వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాంతాలలో పంట నష్టం జరిగింది. ఇప్పటికే ఎక్కడైతే మార్కెట్ యార్డ్లకి తీసుకొచ్చిన పంట, అంటే ఎక్కడైతే వరి కానీ ఇతర మొక్కజొన్న కానీ చేతికొచ్చిన పంటను అమ్ముకునే స్థాయిలోకి వచ్చిన సమయంలోనే అక్కడ తడిసిపోవడం, ప్రభుత్వం కూడా తడిసిన పంటను కొనాలని రైతులైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రతి రైతుకు చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అకాల వర్షాలు, ఈదురుగాలులతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూలు ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి శివారులో 10 ఎకరాలలో నారాయణ రెడ్డి అనే రైతు, నారాయణ రెడ్డికి సంబంధించిన 10 ఎకరాల బొప్పాయి పంట తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చే పంట మరో 15 రోజుల్లో చేతికొస్తున్న పంట నష్టం కావడంతో రైతుకైతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అయితే వాళ్ళ రైతులైతే వేడుకుంటున్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ వెంకటేష్.